తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మామూలుగా కల్ట్ క్లాసిక్ సినిమాలు అయితే ఎన్ని సంవత్సరాలైనా ఆడియన్స్కి గుర్తుండిపోతాయి. ఉదాహరణకి శంకరాభరణం లాంటి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. కానీ ఒక మాస్ సినిమాని, ఒక మాస్ మసాలా సినిమాని 50 సంవత్సరాల తర్వాత కూడా ఒక తరం, ఒక జాతి, ఒక ప్రజలు ఇంకా గుండెల్లో పెట్టుకున్నారంటే ఆ సినిమా స్టామినా ఏంటి? ఆ సినిమానే అడవి రాముడు. సో 32 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన చిత్రం ఇది. 16 కేంద్రాల్లో 200 రోజులు ఆడిన చిత్రం ఇది. 4 కేంద్రాల్లో 200 రోజులు, 3 కేంద్రాల్లో 365 రోజులు. ఇవన్నీ అడవి రాముడి లెక్కలు. అయితే ఈ లెక్కలను దాటి ఇంకో లెక్క ఉంది. అడవి రాముడిలో ఒక్క పాటకి వెదజల్లిన చిల్లర ₹1 కోటి ఏందైతే నమ్ముతారా? అసలు అంతగా అడవి రాముడు ఆ తరం ప్రేక్షకులను ఎందుకు ఆకట్టుకుంది? అడవి రాముడిలో ఉన్న ఆ ప్రత్యేకమైన మాస్ ఎలిమెంట్ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేయడానికి మహర్షి గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజా. సార్, కొన్ని సినిమాల గురించి ప్రస్తావించినప్పుడు అవి పేరుకే నెంబర్స్, కానీ ఆ నెంబర్స్ చూస్తుంటే ఆ తరం ఎలా ఊగిపోయింది, ఆ ప్రేక్షకులు ఆ సినిమాల్ని ఎంత ఎక్కించుకున్నారో అర్థమవుతుంటుంది. దాంట్లో ముందుగా అడవి రాముడు చాలా స్పెషల్ మూవీ. సో మీరు అడవి రాముడిని థియేటర్లో ఒక ఆడియన్గా చూశారు కాబట్టి అసలు ఎలా ఉండింది సార్ అప్పటి వాతావరణం? అడవి రాముడికి ఏమిటంటే ఆ సినిమా రిలీజ్కి ముందే ఒక రకమైన బజ్ ఏర్పడింది. సార్ ఈ రోజుల్లో లాగా సోషల్ మీడియా, ట్రైలర్లు, టీజర్లు ఏమీ లేని కాలం కదా. కానీ ఎందుకు బజ్ ఏర్పడిందంటే, ఒకటి ఎన్టీ రామారావు గారు అవుట్డోర్ షూటింగ్లో దాదాపు 35 రోజులు గడపడము, విలేకరులందరినీ ఆ ముదుమలై అడవులకు తీసుకెళ్ళి సితారాలో ఒక ఫుల్ పేజీ వచ్చింది అడవి రాముడు షూటింగ్ విశేషాలు అని. సార్ అంటే ఆ అడవిలో ఆ సెట్టింగులు ఇవన్నీ కూడా చూసి మాలాంటి పిల్లలు, చిన్న పిల్లలు, మేము ఎంత 10th ఎగ్జామ్స్ రాశాను నేను. ఏప్రిల్ 1977లో వచ్చింది. అంటే 49 దాటి 50 ఏళ్ళకి పడతా ఉంది. సార్ మాలాంటి పిల్లలకి ఒకటే ఉత్సాహం. ఎన్టీఆర్ అంటే అంతకుముందు దానవీర సూరకర్ణ వచ్చింది ఆయనకి, ఓకే. జానవరిలో వచ్చింది. దానవీర సూరకర్ణలో ఒక ఊపేశాడు ఆయన సార్ ఆ 3 పాత్రల్లో. అడవి రాముడు అనేది ఏమిటంటే, దీనికి ఎన్టీఆర్ గారి క్రేజే కాకుండా జయసుధ గారు అప్పట్లో పాపులర్ నటి. జయసుధ గారు హీరోయిన్గా చాలా పాపులర్. అంతకుముందు రాఘవేంద్రరావు గారే రాజా సినిమాలో చేశారు, జయసుధ గారితో 2 సినిమాలు చేశారు. సార్ తర్వాత జయప్రద గారు ఏమిటంటే, అంతకుముందు అంతులేని కథ సినిమాలో ఆమెకు పేరు వచ్చినప్పటికీ సిరిసిరి మూవ సినిమాలో ఆమెకి విపరీతమైన, అంటే ఏమి అద్భుతమైన నటి, ఈమె ఎంత అద్భుతమైన డ్యాన్సరు, అంటే గ్లామరు అన్నీ కలిసి ఉండడం. అంటే ఆమె హీరోయిన్, ఎన్టీఆర్ గారి పక్కన జయప్రద అనే ఆమె హీరోయిన్, జయసుధ ఒక ఇంకా హీరోయిన్. జంధ్యాల గారు అప్పుడప్పుడే కొంచెం బాగా రాస్తున్నారు, ఆయన రైటరు. రాఘవేంద్రరావు గారికి అంత మునుపు బాబు, రాజా ఇలా చాలా సినిమాలు తీశారు కదా, ఆయనకి పెద్ద కమర్షియల్ ఫస్ట్ సినిమా ఇది. ఓకే. ఇంత బడ్జెట్, ఎన్టీఆర్ గారితో ఇంత బడ్జెట్ సినిమా, గ్రాండియర్ సినిమా అన్నమాట. మహాదేవన్ గారి పాటలు కూడా ఏమిటంటే, మనకి ఆ సినిమా రిలీజ్కి ముందు 1 రోజు 2 రోజుల ముందు ఎల్పి రికార్డులు వచ్చేటి. ఎవరిళ్ళలో టేప్ రికార్డర్ లేవు. టేప్ రికార్డర్ అనేది చాలా ఖరీదైన ఒక లగ్జరీ థింగ్ అది. మనం పాట వినాలంటే మనకు 2 ఆప్షన్లు. ఒకటి రేడియోలో వినడం, రెండవది కూల్ డ్రింక్ షాపుల వాళ్ళు ఈ గ్రామ్ఫోన్ రికార్డుల్లో పాటలు పెట్టేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ కస్టమర్లను ఆకర్షించడానికి. ఆ కూల్ డ్రింక్ షాపుల వాళ్ళు ఎవరైనా పాటలు పెడితే మన దగ్గర డబ్బులు ఉంటే కూల్ డ్రింక్ తాగి వినడము, లేదంటే నిలబడి వింటూ ఉండి ఆ పాట విని వెళ్ళిపోవడం. ఈ పరిస్థితుల్లో అడవి రాముడు అనే సినిమా వచ్చింది. అడవి రాముడు అనే సినిమా డే 1 నుంచే దాని రేంజ్ వేరే అనమాట. అడవి రాముడు సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్. దాంట్లో ఆరేసుకో బై పారేసుకో అనే పాట ఇంకా సూపర్ హిట్. అడవి రాముడు పాటలన్నీ కూడా హిట్. ఆ పాటకు ఎందుకు విపరీతమైన క్రేజ్. జయప్రద గారు, ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో ఉంటుంది ఆ పాట. సినిమా నేను అంటే చిన్న పిల్లోళ్ళు కదా, కొంచెం స్వేచ్ఛ ఉంటే మొదటి రోజు మొదటి మార్నింగ్ షోకి, అంటే ఇంటర్మీడియట్ దాటిన తర్వాత మొదటి మార్నింగ్ షో పోయే అలవాటు. కొంచెం 10th కాబట్టి కొంచెం ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, కొంచెం టైం పట్టింది. అంటే నాకు ఒక 2-3 రోజులు పట్టింది. అందరూ చెప్పుకుంటున్నారు అప్పుడే, స్నేహితులంతా చూసి ఇంకా చూడలేదు అడవి రాముడు అంటున్నారు. మరి మనకు డబ్బులు ఉండాలి కదా, డబ్బులు ఉండాలి, ఇంట్లో పర్మిషన్ ఇవ్వాలి. సార్ ఎంత సార్ టికెట్ రేట్ అప్పుడు? ఇప్పుడు ఇంత కుర్చీ అంటే ఇంకా కొన్ని ఊర్లలో నేల ఉండేది. అనంతపురంలో ఏమిటంటే కొన్ని థియేటర్లో బెంచీ ఉండేది, అది 55 పైసలు. బెంచీ ఉన్న థియేటర్ 55 పైసలు, కుర్చీ ఉన్న థియేటర్ 70 పైసలు. 70 పైసలు అంటే కింది క్లాస్. మాలాంటి పిల్లలు 70 పైసలు మా స్థాయి, లేదంటే 1.30 పైసలు నెక్స్ట్ క్లాస్. దాని తర్వాత ₹2, ₹2 తర్వాత 2.30 పైసలు, ₹3 అంటే మహారాజా క్లాస్ అనమాట.
రూ. 3 అనేది చాలా పెద్ద పెద్ద వాళ్ళు బాగా డబ్బులు ఉండే వాళ్ళు పోయే క్లాస్ అది. మ్మ్. అలాంటి పిల్లలు ఇట్లా వాళ్ళని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఉమ్, 50 పైసల క్లాసులో కూర్చొని అడవి రాముడు చూశాను, మైండ్ పోయింది నాకు. ఉమ్, ఏంద్రా ఇది పాటలు, అసలు దాంట్లో ఫైట్లు, ఆ విన్సెంట్ గారి ఫోటోగ్రఫీ మీద అవగాహన ఉన్న కాలం కాదు కానీ ఆ పిక్చర్, ఆ సినిమా అడవి కానీ అవుట్డోర్ కానీ ఎంత బాగుంటుందంటే ప్రతి పాట కూడా రాఘవేంద్రరావు గారు ఒక ప్రత్యేక శ్రద్ధతో తీసినట్టు ఉంటుంది. అప్పటికి అలాంటి పాటల చిత్రీకరణ కొత్త. ఉమ్, పాటలు అంటే ఏదో నాగేశ్వరరావు గారి సినిమాల్లో అయితే స్టెప్స్, ఎన్టీ రామారావు గారి సినిమాల్లో అయితే కొంచెం సీరియస్ ఎమోషన్స్తో ఇలా ఉండే పాటలు. సో, ఎన్టీ రామారావు గారి సినిమాలో స్టెప్స్తో కూడిన పాటలు కొత్త. ఉమ్, ఇది పిల్లలకి ఏమిటి దాంట్లో అంటే, ఒకటి ఏనుగులు, ఉమ్, 2 మంచి పాటలు, ఫైట్స్, ఇక ఎమోషన్. అడవి రాముడు అంటే ఆయన అడవిలో ఉండడము, ఆయనకి కొన్ని కష్టాలు, నాగభూషణం విలని, ఇదంతా. దాన్ని ఎన్నిసార్లు చూశాను నేను, అప్పుడు 10th క్లాసులోనే దగ్గర దగ్గర 8-10 సార్లు చూశాను. మా ఊర్లో దాదాపు సంవత్సరం ఆడింది ఆ సినిమా. అందులో పైగా అది ఇంటర్వెల్ ట్విస్ట్. ఈ రోజుల్లో మనకి పోకిరి ట్విస్ట్ లాగా అది ఇంటర్వెల్ ట్విస్ట్. ఇంటర్వెల్ ట్విస్ట్లో ఆయన ఎవరు అనేది రివీల్ అవుతుంది. యాక్చువల్లీ అది 1972లో వచ్చిన గంధదగుడి అనే సినిమా. సార్. గంధదగుడి రాజ్ కుమార్ గారు ఫస్ట్ ఫారెస్ట్ సినిమా అది. ఓకే. అంటే ఫారెస్ట్ అధికారిని హీరోగా పెట్టి ఇండియన్ స్క్రీన్ మీద మొదటిసారిగా చేసిన సినిమా అది ఉమ్, గంధదగుడి. ఎందుకు తీశారు ఆ సినిమా అంటే, అప్పుడే కొత్తగా అటవీ చట్టం వచ్చింది. ఓకే. అటవీ చట్టం ఏమిటంటే, అంతకు మునుపు ఉన్న అటవీ చట్టాలు చాలా తక్కువ ఉండేటివి. అటవీ చట్టం కొత్తగా ఏమొచ్చిందంటే, ఫారెస్ట్లో ఇష్టం వచ్చినట్లు నరకడము ఇవేమి చేసినా కూడా దానికంటూ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఉమ్, మీరు శిక్షార్హులు అనేది. దాన్ని చైతన్యవంతం చేయడానికి గంధదగుడిలో ఏమిటంటే చందనం, ఉమ్, ఉమ్, శాండల్వుడ్ నరుకుతూ ఉంటారు, వాళ్ళని ఎదుర్కోవడం రాజ్ కుమార్ పని. సార్. ఆ సినిమా షూటింగ్లో కూడా ఒకసారి విష్ణువర్ధన్ అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నాడు. విష్ణువర్ధన్ వర్సెస్ రాజ్ కుమార్ నడుస్తుంది ఆ సినిమా. ఉమ్, ఆ, రాజ్ కుమార్ మీద ఒక గన్ ఎక్కిబెట్టే సీన్లో పొరపాటున అది లోడెడ్ గన్. విష్ణువర్ధన్ ఆ గన్ను ఎక్కువ పెడుతున్నప్పుడు, ఆ షాట్ తీస్తున్నప్పుడు ఆ ఫారెస్ట్ గార్డు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గన్నును లాక్కున్నాడు. సార్. ఒకవేళ ఈయన ట్రిగ్గర్ నొక్కింటే రాజ్ కుమార్ గాయపడి ఉండేవాడు, లేదా ఏమైనా అయి ఉండేది. దాంతో రాజ్ కుమార్ అభిమానులు చాలా పెద్ద గొడవ చేశారు, ఇది ఏదో కుట్ర మోసము అని. ఉమ్, దాని బ్యాక్గ్రౌండ్ అంతుంది ఆ కర్ణాటకది. దాన్ని 5 ఏళ్ల తర్వాత రాఘవేంద్రరావు గారు ఎలా చేశారంటే, సత్యానంద్ గారు, జంధ్యాల గారు చేసినట్టున్నారు అది స్క్రీన్ ప్లే అది. ఆ ఆ మొత్తం ఎన్టీఆర్ పార్ట్ అంతా గంధదగుడి రాజ్ కుమార్ క్యారెక్టర్. సార్. దాంట్లో ఉన్న ట్విస్ట్లు, థ్రిల్స్ అన్నీ కూడా షోలే. ఓకే. షోలే సినిమాలో ఉన్న ఆ చేజు, జట్కా, అది గుర్రబండి చేజు, తర్వాత ఈయన అదేమిటి జయసుధా జయప్రద మధ్య నడిచే దేవుడు మాట్లాడినట్టు జరిగే సన్నివేశాలు, ఇట్లా కొన్ని సన్నివేశాలు షోలే నుంచి తీసుకున్నారు. సార్. యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నారు, మళ్ళీ ఏమీ ఫీల్ కాలేదు. ఆ రోజుల్లో ఏమి లేదు కదా, అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. కొన్ని గంధదగుడి సన్నివేశాలు ఇవన్నీ కలిపి ఎన్టీ రామారావు గారి హీరోయిజాన్ని ఉమ్, యాడ్ చేసి, జయప్రద జయసుధ గ్లామర్తో పాటు పాటలు ఇవన్నీ కలిసి అన్నీ కలిసి వచ్చాయి ఆ సినిమాకి. డైలాగులు కూడా భలే ఉంటాయి. నాగభూషణం గారి డైలాగు, అతను ఏదో పిచ్చి పేరు చెప్తాడు, నువ్వు పలానా సుబ్రహ్మణ్యం లాగా అయిపోవద్దని ఏదో అంటాడు. అది కూడా పెద్ద షేక్ చినమస్తాన్ వలి అని పూర్తి పేరు చెప్తాడు. ఇలాగే ప్రవర్తిస్తే నువ్వు ఏదో ఒక రోజు షేక్ చినమస్తాన్ వలి అవుతావు అంటే, షేక్ చినమస్తాన్ వలి ఆయన ఎవరు నాన్న అని సత్యనారాయణ అడిగితే, చరిత్రడక్కు చెప్పింది విను అంటాడు. చరిత్రడక్కు చెప్పింది విను అనే డైలాగ్ కాయిన్ అయింది అడవి రాముడు అది సినిమా. ఎంత ఫేమస్ అయిందంటే చాలా మా famous. తరంకు కూడా ఇప్పుడు కూడా అవును. వాడుతున్నారు పిల్లలు. ఇప్పుడు కూడా ఏదన్నా అడిగితే చరిత్రడక్కు చెప్పింది విను అంటారు. అది సార్. ఎప్పటి డైలాగ్, 50 ఏళ్ల క్రితం డైలాగ్. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తుంది సార్. ఆ పాట ఆరేసుకోపోయి పారేసుకున్నాను హరి అనే ఆ పాటకి అప్పట్లో జనం 5 పైసలు 10 పైసలు ఆ విసిరిన చిల్లర అన్ని రాష్ట్రం మొత్తం కలిపి ఒక ₹1 కోటి అయి ఉంటాయని చెప్పేసి ఒక టాకు. సరే అది కొంచెం నెంబరు ఎక్కువ చెప్పుండొచ్చు కానీ బట్ అలా చిల్లర ఆనందంతో ఆ చిల్లర స్క్రీన్ మీదకి జల్లిందైతే నిజమే. సో ఎందుకు ఆ పాట అంత ప్రత్యేకం? అంటే ₹1 అనేది ఎక్కువ కానీ, అది ఆ సినిమా మొత్తం కలెక్షనే 1.5 ఎంతో అప్పుడు ఆ రోజుల్లో. ఎందుకంటే 2.30 పైసలు క్లాస్ కదా. సరే. కానీ మీరు చెప్పింది మాత్రము ఎగ్జాగరేషన్ అయినా కూడా నిజమే. ఆ, ఎందుకంటే అన్ని ఊర్లలో జరిగింది ఇంపాక్ట్. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది అసలు ఎవరు మొదలు పెట్టారు అనే దానికి మనకేమి దాఖలాలు తెలియదు కానీ, ఇది యాక్చువల్గా కాయిన్ నాణ్యంలో విసరడము అనేది షోలే సినిమా ఉంది కదా. ఓకే. షోలే సినిమాలో లాస్ట్ సీన్లో ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ చేతిలో ఉన్న కాయిన్ తీసుకుని ఇలా తిప్పితే అతనికి 2 వైపులా అవును. ఇది కనిపిస్తుంది. ఒకటే కనిపించినప్పుడు నువ్వు నన్ను మోసం చేశావు కదా, నన్ను రక్షించడానికి నువ్వు చచ్చిపోయావు అని హిందీలో డైలాగ్ చెప్పి ఆ కాయిన్ అలా విసిరేస్తాడు థియేటర్లో. సార్.
విసిరేసిన కాయను ఆ రోజుల్లో స్టీరియోఫోనిక్ ఇవన్నీ కొత్త కాబట్టి థియేటర్ అంతా టక 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 అని సౌండ్ చేసేది. ఈ సౌండ్‌కి జనాలు ఇట్లా కుర్చీ కింద చూసుకునేవాళ్ళు. 3 డబ్బులు సౌండ్ పెడితే మనకి ఇంట్రెస్ట్ కదా! ఇట్లా చూసుకునేవాళ్ళు. అది నాణెము నా థియేటర్‌లో అనేది ఆ సీన్ ఇన్‌స్పిరేషనో కాదో మనకు తెలీదు గానీ, మామూలుగా 'ఆరేసుకోబోయి పారేసుకో' పాటకి ఎందుకో జనం ఒక రకమైన పూనకాలొచ్చినట్ల అభిమానులు విపరీతంగా గూస్ బంప్స్ అంటారే అలా ఏమో అయ్యేది వాళ్ళకి. వాళ్ళేం చేసేవాళ్ళు ఆ రోజుల్లో 5 పైసలు, 10 పైసలు, పావలా అంతే కదా! 5, 10 టికెట్టే 70 పైసలు ఉన్నప్పుడు 5, అవును. 10 పావలా అనేది కూడా పెద్ద అమౌంట్. అట్లా వాళ్ళు బయట నుంచి వస్తున్నప్పుడే ఒక రూ. 2, రూ. 3, రూ. 4 నాణేలు తీసుకొని ఒక గుప్పెడు ఇట్లా పెట్టుకొని, ఈ గుప్పెడు నాణేయాల్ని ఎత్తి ఇసిరేవాళ్ళు ఆ పాట స్టార్ట్ అయితది. అబ్బా! అంటే థియేటర్‌లో నుంచి నాణేలు అలా వర్షం కురిసినట్టు కురిసేవి. సార్. ఈ పిల్లలు మేము చిన్న పిల్లలు దొరికినోడు దొరికినట్టు ఏరుకునేవాళ్ళు అవి. కొంతమందికి నెత్తి మీద పాపం దెబ్బ తగిలేది. సార్. నాణెం కదా! అవునవును. పైనుంచి వచ్చి పడితే తగలదు. థియేటర్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వచ్చి హడావుడి చేసేవాళ్ళు. "ఏయ్! ఏయ్! ఎవడోడు" అనేవాళ్ళు. ఎవడు ఇసురుతున్నాడు ఆ చీకట్లో ఎవడికి తెలుస్తుంది? వాళ్ళు కంట్రోల్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. ఎందుకంటే స్క్రీన్‌కి అది తగిలితే ఏమైనా రంధ్రం పడతాదో ఏమో అని. కానీ ఎవడు కంట్రోల్ అయ్యేవాడు కాదు. ఇట్లా ఆ సినిమా చాలా కాలము ఈ నాణేల వర్షం కురిసింది. సార్. అందులో అభిమానం కూడా విపరీతంగా ఉండేది. ఎన్టీఆర్ గారికి ఇంత మెగా కమర్షియల్ హిట్ అనేది 'జానవీర శూర కర్ణ' కూడా హిట్టే గానీ, ఇంత కమర్షియల్ టాప్ మోస్ట్ కమర్షియల్ హిట్ కాదది. ఒక్కసారిగా ఒక విజృంభణ. అంటే అప్పట్లో థియేటర్ బయట ఒక బోర్డ్ ఉండేది. ఆ బోర్డ్‌లో ఏముండేదంటే అన్ని క్లాసులు మెన్షన్ చేసి ఉంటారు. రెడ్ లైట్ పడితే అది హౌస్‌ఫుల్ అయిందని అర్థం. ఓకే. ప్రతిరోజు సాయంత్రం శాంతి టాకీస్ ముందు ఆ రెడ్ లైట్ అంటే హౌస్‌ఫుల్ రెడ్ లైట్ బోర్డ్ చూడడానికి అభిమానులంతా వేచి ఉండేవాళ్ళు. ఇంకా పడలేదు. 2.30 పైసలు ఇంకా పడలేదనుకోండి. ఆ థియేటర్ దగ్గరికెళ్ళేవాళ్ళు. ఆ నాయుడు అని ఒకాయన మేనేజర్ ఉండేవాడు. ఏవండీ నాయుడు ఇంకా ఎన్ని టికెట్లున్నాయంటే, ఇంకా 10 ఉన్నాయి అనేవాడు. ఆ 10 మేమే కొనుక్కుంటామని ఆ 10 కొనుక్కొని, అభిమానుల ముందు లైట్ వేయించిన తర్వాత అదొక ఆనందం వాళ్ళకి. థియేటర్‌లోకి అంటే 2.30 పైసలు అంటే రూ. 23 అభిమానులు ఖర్చు పెట్టి, ఆ 10 టికెట్లని వాళ్ళు వెళ్ళడమా, లేదా ఎవడికో దారిలో పోయేవాడికి పంచడమో చేసి పోయి థియేటర్‌లో కూర్చోబెట్టేవాడు. మా హీరో సినిమా హౌస్‌ఫుల్ అయింది చూడు. ఇన్ని రోజుల తర్వాత కంటిన్యూ కూడా. హౌస్‌ఫుల్ బోర్డులు పడుతూ ఉంటే, వాళ్ళ అభిమానం అట్లా పట్టపగ్గాలు లేకుండా ఉండేది. సార్. ఎన్టీ రామారావు గారు తర్వాత రోజుల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం వీటన్నిటి వెనుక ఒక తెలుగు ప్రజల్లో ఒక విపరీతమైన అది ఏమంటారు అభిమానము, పిచ్చి, ఆరాధన, ఒక పూజించే లక్షణము. అసలు 'అడవిరాముడు' సినిమాకి ఆ కటౌట్‌కి పెద్ద పెద్ద దండలేసేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు కటౌట్లు పెడతారు కదా! ఆ రోజుల్లో బయట పెద్ద పెద్ద పూలదండలు అది నిచ్చెనలేసుకొని ఎక్కి ఆ శాంతి థియేటర్ వాళ్ళు ఏమిటంటే వాళ్ళు బేసిక్‌గానే ఎన్టీఆర్ సినిమాలు విపరీతంగా వచ్చేటివి. ఎన్టీఆర్, నాగేశ్వరరావు పెద్ద పెద్ద హిట్స్ అన్నీ ఆ థియేటర్‌లోనే వచ్చాయి. సార్. 'సర్దార్ పాపరాయుడు', 'ప్రేమాభిషేకము', 'వేటగాడు', 'డ్రైవర్ రాముడు' ఇట్లా కొన్ని డజన్ లిస్ట్ చెప్పొచ్చు మనం. వాళ్ళేమిటంటే వాళ్ళు అభిమానులకు వాళ్ళు ప్లస్ అనమాట. అంటే అభిమానులు ఏదైనా చేస్తూ ఉంటే ఈవెన్ దో ఆ పాలాభిషేకం చేసేవాళ్ళు. ఎన్టీఆర్ కటౌట్‌కి పాలాభిషేకం చేస్తే, ఆ పాలన్నీ కింద జారి ఆ మొత్తం ఆవరణ అంతా వచ్చేది. అయినా సరే వాళ్ళేదో ఊడ్చుకునేవాళ్ళు తప్ప, వీళ్ళ అభిమానాన్ని అడ్డుపెట్టేవాళ్ళు కాదు. అప్పుడు పోటీ కూడా ఉండేది కదా! కటౌట్ ఫీట్స్ ఎన్ని ఫీట్స్ అని చెప్పేసి. ఎన్ని ఫీట్స్ ఎన్టీఆర్ గారి కటౌట్ ఎన్ని ఫీట్స్. కురుక్షేత్రం వచ్చినప్పుడు కృష్ణ గారి కటౌట్ చూడడానికే ఆ వీధి అంతా మొత్తం జామ్ అయ్యేది 1977లో. సార్. కృష్ణ గారు ఏమిటంటే అందరూ హైట్ పెడతారు కదా కటౌట్. ఈయన హైట్ పెట్టకుండా ఈ గేట్ నుంచి ఆ గేట్ వరకు వెడల్పు పెద్ద కటౌట్ పెట్టాడు. అంటే మొత్తం 2 గేట్లని ఇట్లా కవర్ చేస్తూ. అంత పెద్ద కటౌట్ అంత ముందు లేదు. కృష్ణ గారు ఏం చేసినా అట్లే చేసేవాళ్ళు ఆ సినిమాలో. ఆ కటౌట్ చూడడానికి జనము అది మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్‌లో ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఆ రోజుల్లో ట్రాఫిక్ పోలీసులు కూడా లేని కాలము. సరే ఇంక రిక్షాలు అవి ఇంకా 'అడవిరాముడు' సినిమా వదిలిన తర్వాత ఆ రిక్షాల్లో నుంచి మనం బయటికి రావడానికి చాలా టైం పట్టేది. అన్ని రిక్షాలు వెయిట్ చేసేటివి. అంటే అంతమందిని ఫీడ్ చేసింది అది. ఆ సినిమా కలెక్షన్ అనేది నాట్ ఓన్లీ ఈయన నిర్మాతలు కూడా ఎక్కడో చెప్పుకున్నారు. వాళ్ళ ఇంటికి ఆ రోజుల్లో ఈ 500, 1000 రూపాయల నోట్లు లేవు కదా! 100 రూపాయల నోట్ల కట్టలు ఇట్లాంటివి గోనె సంచుల్లో వచ్చేటివంట. గోనె సంచుల్లో ఇంత మూటలు కట్టుకొని వచ్చేవంట. రాఘవేంద్రరావు గారు కూడా కమర్షియల్‌గా 'అడవిరాముడు' తర్వాత ఇంక ఆయన ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలే. అంత బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన తర్వాత ఇంక ఆయన కెరీర్ అంతా ఇదే. కానీ హీరోయిన్‌లని
అందంగా చూపించడము అనేది, ఆ పాటల్లో డిఫరెంట్‌గా చూపించడం అనేది కూడా ఆ సినిమాకి చాలా ప్లస్ అయింది. అంతకుముందు ఎవరు చేయని పని ఈయన చేశాడు. సార్ ఇప్పుడు దాకా మనం అడిరాముడు గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అయితే ఆయన 1977లో అడిరాముడు వచ్చింది. 1983లో ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. సో మీరే చెప్పారు. దానికంటే ముందు జనవరిలో దానవీర సూరకర్ణ వచ్చిందని చెప్పేసి. ఆయన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేయకముందు మంచి హిట్స్ పడ్డట్టున్నాయి. ఆ సినిమాలన్నీ కూడా ఎన్టీఆర్ గారి పొలిటికల్ కెరీర్‌కి ఎంతవరకు మైలేజ్ ఇచ్చినాయి సార్? 'అడవి రాముడు' అనేది క్రియేట్ చేసిన బజ్ తర్వాత వరుసగా సినిమాలు హిట్స్ అయినవి. హ్మ్. 'యమగోళ', 'బొబ్బిలి పులి' కుప్పతెప్పలున్నాయి. 'కొండవీటి సింహం' అని అవని ఇవని. సార్. ఇవన్నీ కూడా ఏమిటంటే ఆయన పొలిటికల్ కెరీర్‌ని, అంటే ఆయనకు ఒక బ్యాక్‌గ్రౌండ్, అంటే అంత మునుపే ఆయన కృష్ణుడు, రాముడు పాత్రలతో విపరీతమైన ఫేమస్ కదా! హ్మ్. 77 నుంచి 83 వరకు వచ్చిన సినిమాలు, అంతకుముందు వచ్చిన సినిమాలు ఒక ఎత్తయితే, 77 నుంచి 83 వరకు వచ్చిన సినిమాలు ఒక ఎత్తు. ఎందుకంటే ఇవి కమర్షియలీ హిట్స్. హ్మ్. హ్మ్. అంటే హ్మ్. విపరీతంగా క్రౌడ్ పుల్లింగ్ అనమాట. సార్. జనము విపరీతంగా ఎమోషన్ సినిమాలు. ఆయన 'పాపారాయుడు', సర్దార్ పాపారాయుడు. 'సర్దార్ పాపారాయుడు', దాసనారాయణరావు గారు 2 బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు ఆయనకి. 'బొబ్బిలి పులి', 'సర్దార్ పాపారాయుడు' ఈ 2 కూడా ఆయన పొలిటికల్ కెరీర్‌కి ఎక్కడనో తీసుకెళ్ళాయి. సార్. ఇంకోటి ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే 'అడవి రాముడులో' యాక్ట్ చేసిన వాళ్ళందరూ తర్వాత పొలిటీషియన్‌లు అయ్యారు. అవునా? అంతే కదా! 'అడవి రాముడు' ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అవును. జయప్రద గారు పార్లమెంట్ సభ్యురాలు అవును. అయ్యారు. రాఘవేంద్రరావు గారు ఎస్వీబీసీ చైర్మన్ అయ్యారు. ఇట్లా చాలా పేర్లు చెప్పొచ్చు దాంట్లో. అవును. అంటే మెయిన్ వాళ్ళందరూ కూడా, నాగభూషణం గారు కూడా కొంత ప్రజానాట్య మండలి నుంచి వచ్చి కొంత పొలిటికల్ భావజాలంతో ఉండేవాడు. సార్. సత్యనారాయణ గారు ఎంపీ అయ్యారు. అవును. ఐడియా ఉంది కదా! సత్యనారాయణ గారు ఎన్టీ రామారావు గారి హయాంలో ఒకసారి రాజ్యసభ చేశారు. ఇట్లా ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు దాంట్లో. ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఆ రోజుకు వాళ్ళకి తెలియకపోవచ్చు గానీ, తర్వాతి రోజుల్లో వాళ్ళందరూ పొలిటికల్‌గా ఫేమస్ అయ్యారు. సూపర్ సార్. అంటే 'అడవి రాముడు' ఎందుకబ్బా 50 సంవత్సరాల తర్వాత కూడా అందరికి ఇంత ప్రత్యేకం అని చెప్పి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో గొప్ప సినిమా గురించి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. నిజంగా థాంక్ యూ వెరీ మచ్ సార్.